అయితే మంచి పెద్ద సినిమాకు మంచి కంటెంట్ రాసుకొని కూడా ఇలా చీప్ ట్రిక్స్ ప్లే చేయడం పైనే ప్రేక్షకుడి ఆగ్రహం. అమ్మాయిలను ఈ యాంగిల్లో చూపించడం ఆపేయాలి. ప్రేక్షకులు వచ్చి థియేటర్లో కూర్చున్న తర్వాత హీరోయిన్ నడుమో ఇంకేదైనా పాటో చూపిస్తే ఫ్యామిలీ ప్రేక్షకులైనా మహిళలైనా ఎంత అన్కంఫర్ట్ గా ఫీల్ అవుతారో దర్శకులు తెలుసుకోవాలి. ఒక వర్గం కోసమో సినిమా తీసినట్లయితే ఇలా థియేటర్లలో కాకుండా ఓటీటీలోనే విడుదల చేసుకోండన్న వాదనలు వినిపిస్తున్నాయి. పెద్ద సినిమాకే ఈ పరిస్థితి అంటే కాదు. ఇటీవల వచ్చిన పలు సినిమాల్లోని సీన్లు, పాటలు, స్టెప్పులపై విపరీతమైన ట్రోల్, మేమ్స్ వచ్చాయి. మన దగ్గర మంచి డైరెక్టర్లు ఎంతో మంచి సినిమాలు తీస్తూ జాతీయ స్థాయిలో అవార్డులు కొట్టిన రోజులు ఉన్నాయి. కళాతాపస్వి కె. విశ్వనాథ్ అందులో ముందు వరుసలో ఉంటారు. ఆయన సినిమాలోని హీరోయిన్లు నటిస్తారు, మెప్పిస్తారు, కన్నీరు తెప్పిస్తారు. ఆయన ఏ రోజు కూడా సినిమాలోని పాత్రను కమర్షియలైజ్ చేయలేదు. సినిమాను సినిమాలా ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లి అందరి గుండెల్లో నిలిచిపోయారు.